రెడ్ బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ స్టార్ట్ చేద్దాం. G20 దేశాల అధినేతల సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ శుక్రవారం దక్షిణాఫ్రికాలోని జోహానెస్బర్గ్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. దక్షిణాఫ్రికా వైమానిక దళం మోదీకి రెడ్ కార్పెట్ తో స్వాగతం పలికింది. ఎయిర్పోర్ట్ లో సాంప్రదాయ నృత్యాలు చేసిన కళాకారులకు మోదీ అభివాదం చేస్తూ ముందుకు వెళ్లారు. G20 సదస్సు కోసం జోహానెస్బర్గ్ కు చేరుకున్నట్టుగా ప్రధానమంత్రి ఎక్స్ లో పోస్ట్ కూడా చేశారు. దక్షిణాఫ్రికా ప్రభుత్వం G20 సదస్సుకు ఆతిథ్యం ఇస్తుండడం ఇదే మొదటిసారి. 2023లో G20కి భారత్ సారథ్యం వహించిన సమయంలోనే దక్షిణాఫ్రికా ఈ కూటమిలో భాగస్వామిగా చేరింది. కూటమిలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవడం, అభివృద్ధి ప్రాధాన్యతలను మరింతగా ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమంటూ మోదీ ఉద్ఘాటించారు. అందరికీ ఉజ్వలమైన భవిష్యత్తును అందించాలన్నదే ఆశయమంటూ పేర్కొన్నారు. ఇక నగరంలోని ఓ హోటల్లో బస చేసేందుకు వచ్చిన మోదీకి అక్కడ ప్రవాస భారతీయుల చిన్నారులందరూ కూడా స్వాగతం పలికారు. గణపతి ప్రార్థన, శాంతి మంత్రంతో పాటు వేద మంత్రాలు కూడా పఠించారు చిన్నారులు. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, తమిళనాడు, కేరళ, బెంగాల్, రాజస్థాన్, గుజరాత్ తదితర రాష్ట్రాల సాంప్రదాయ నృత్యాలను, కళారూపాలను అక్కడ ప్రదర్శించారు. సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పారు. చిన్నారులను మోదీ అభినందించారు. భారత్ దక్షిణాఫ్రికా మధ్య సంబంధాలకు ప్రవాస భారతీయులే వారధులంటూ ప్రశంసించారు. ఆయన ఈ నెల 23వ తేదీ దాకా దక్షిణాఫ్రికాలోనే పర్యటించబోతున్నారు. G20 సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ శనివారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వివిధ దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చల్లో కూడా పాల్గొంటూ ఉన్నారు. ఇండియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా 6వ సదస్సుకు సైతం హాజరవుతున్నారు. దక్షిణాఫ్రికాలోని ప్రవాస భారతీయులతో కూడా భేటీ అవుతారు. అయితే ఈసారి G20 సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధినేత షీ జిన్ పింగ్ హాజరు కావడం లేదు. రైట్, మా ప్రతినిధి శివ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. శివ, G20 సదస్సు గతంలో భారత్ లో జరిగింది, ఇప్పుడు దక్షిణాఫ్రికాలో జరుగుతోంది. అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది అటు చైనా నుంచి కానీ లేకపోతే US నుంచి కానీ ఎవరు కూడా హాజరు కాలేదు. దీన్ని ఎలా చూడాలి? రైట్ సుమతి, ఈ ప్రధానంగా 3 రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ G20 శిఖరాగ్ర సమావేశాలు పాల్గొనేందుకు నిన్న బయలుదేరి జోహాన్స్బర్గ్ చేరుకున్నారు. ఇక మొత్తం 3 రోజుల పాటు ఇక్కడ దక్షిణాఫ్రికాలో ఆయన పాల్గొనున్నారు. ఇక ప్రపంచ దేశ అధినేతలతో కీలకమైన చర్చలను, అలాగే ఫలవంతమైన చర్చల కోసం ఆయన ఆసక్తిగా ఎదురు చూస్తున్నారంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన కీలక అంశాలపై వారితో చర్చించబోతున్నట్టు తెలియజేశారు. అయితే ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కానీ ఇటు చైనాకు సంబంధించిన ఎవరు కూడా హాజరు కాకపోవడంపై ఈ శిఖరాగ్ర సదస్సులో కీలకంగా చర్చ జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే దీనిలో భాగంగా ఈ శిఖరాగ్ర సదస్సులో భాగంగా G20 దేశాధినేతల సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ శుక్రవారమే నిన్న అంటే జోహాన్స్బర్గ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఆయనకు ఘన స్వాగతం కూడా లభించింది. ఇక దక్షిణాఫ్రికా వైమానిక దళం మోదీకి రెడ్ కార్పెట్ స్వాగతం పలికింది. ఎయిర్పోర్ట్ లో సంప్రదాయ నృత్యాలు చేశారు. నృత్యాలు చేస్తూ ఆయనకి ఘన స్వాగతం పలికిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అయితే ఈ శిఖరాగ్ర సదస్సుకు అగ్రదేశాలు రాకపోవడం పట్ల కొంత దీంట్లో కీలకంగా చర్చ అయితే కొనసాగుతుంది. అంటే ఎందుకు రాలేదు ఏంటి అనేది కూడా వారు వివరణ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై టారిఫ్లు విధించడం, మరోవైపు ఇటు చైనా కూడా అమెరికా వస్తువులపైన టారిఫ్ విధించడం, 2 దేశాల మధ్య ఈ టారిఫ్ల యుద్ధం అనేది కొనసాగుతుంది. కానీ ఇక్కడ G20 దేశాల్లో వారు కూడా భాగస్వాములైన నేపథ్యంలో కానీ వారిద్దరు ఎందుకు రాలేదు అనేది మాత్రం ప్రధానంగా తీవ్రమైన చర్చ కొనసాగుతోంది. అదే G20 సదస్సు కోసం జోహాన్స్బర్గ్ చేరుకున్న ప్రధానికి ఎక్స్ లో కొన్ని అంశాలపైన పోస్ట్ చేశారు. దక్షిణాఫ్రికా ప్రభుత్వం
G20 సదస్సుకు ఆతిథ్యం ఇస్తుండడం ఇదే మొదటిసారి తెలియజేశారు. 2023లో G20 సదస్సుకు భారత్ సారథ్యం వహించింది. దానికి సంబంధించి ఇక్కడ ఢిల్లీలోని భారత మండపంలో ఘనంగా G20 శిఖరాగ్ర సదస్సును భారత ప్రభుత్వం నిర్వహించింది. దాన్ని విజయవంతం చేసింది. అయితే ఇప్పుడు దీంట్లో అన్ని దేశాల మధ్య పరస్పర సంబంధాలు కొనసాగించేందుకు ఈ శిఖరాగ్ర సదస్సుకు వెళ్ళినట్లుగా ప్రధాని తెలియజేస్తున్నారు. అన్ని దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఫలవంతమైన చర్చల కోసం తాను ఎదురు చూస్తున్నట్టు కూడా ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేశారు. అయితే అక్కడ ఇటు భారత్ కు సంబంధించిన అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా అక్కడికి చేరుకుని ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, తమిళనాడు, కేరళ, బెంగాల్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా అక్కడ చేరుకుని అక్కడ ఉన్న సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించారు. అక్కడున్న అందరినీ కూడా ఆహుతుల్ని ప్రదర్శనలు కూడా ఎంతో ఆకట్టుకున్నాయి. అయితే ఇక్కడ భారతదేశం సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలను అక్కడ ప్రదర్శించడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ కూడా సంతోషం వ్యక్తం చేశారు. రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి G20 సదస్సు ఫస్ట్ టైం సౌత్ ఆఫ్రికా హోస్ట్ చేస్తోంది. అక్కడ పోయిన ఏడాది అందులో సభ్యురాగా చేరింది. అయితే ప్రస్తుతం మోదీ పర్యటన అయితే ప్రతి ఒక్కరికి అక్కడ ఆసక్తి రేపుతోంది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అటు అమెరికా నుంచి, చైనా నుంచి కూడా ఎవరు ప్రాతినిధ్యం వహించట్లేదు. ఇప్పటికే భారత్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేయడానికి మోడీ అహర్నిశలు కూడా పాటుపడుతున్నారు. అందులో భాగంగానే G20 సదస్సులో పలు కార్యక్రమాల్లో ఆయన ఇవాళ పాల్గొబోతూ ఉన్నారు.